ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో జరగబోయేది ఇదే। అయితే మీ యొక్క జీవితంలో రాత్రి 8 తర్వాత ఏం జరగబోతోంది, అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు। ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది। అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు। అలాగే ప్రజాకర్షణ స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అత్యధికంగా ఉంటుంది। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు। స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు। వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు వీరు అభివృద్ధి చేయటానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు। అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి। కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి। అంటే వీరు ఒక బాధ్యతను నెరవేర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది। అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం సమస్యలను సృష్టించే వ్యక్తులు మీ యొక్క వెన్నంటే నడుస్తూ ఉంటారు। అంటే మీ చుట్టుపక్కన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు నిరంతరం మీ వెంటే ఉంటారు। అయితే వారి వల్ల సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి। కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది। ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో నిరంతరం మీరు ముందుకు వెళ్లినట్లయితే మీ యొక్క జీవితంలో చాలా సక్సెస్ఫుల్ ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులు చూస్తే కనుక మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నప్పటికీ రాత్రి 8 గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది। అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్ లోకి వారు ఎంటర్ అవుతారు। వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మార్పులు తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు। అయితే ఆ వ్యక్తి మీకు ప్రత్యక్షంగా పరిచయం కావచ్చు, లేదా పరోక్షంగా వారి యొక్క పాత్ర మీ యొక్క జీవితంపై ఉండొచ్చు। ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలు మున్ముందు రావటానికి ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి ఒక నూతన వ్యక్తి రాక అనేది చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి। ఇక మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు వినబోతున్నారు। అంటే వ్యాపారం గురించి, వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి మీరు ఇదివరకు ఏవైనా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। అంటే మంచి వ్యాపారవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం, అంటే పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేసుకునే అవకాశం, లేదా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే ఒక మంచి అవకాశం, లేదా మరొక వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి ఒక మంచి అవకాశం, ఈ విధంగా మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక అద్భుతమైన వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి। భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి। అంటే ఈరోజు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న మనస్పర్ధ రావచ్చు,
దాని కారణంగా మున్ముందు మీ యొక్క లైఫ్ లో అనేక రకాల కీలకమైన పరిణామాలైతే చోటు చేసుకుంటాయి. ఇక అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క జీవితంలో కూడా మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవలసి వస్తుంది. మీరు చెయ్యని తప్పు మీపైన మోపబడుతుంది. అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పనుల విషయంలో కావచ్చు, లేదా ఇంకేదైనా వర్క్ విషయంలో కావచ్చు, మీరు చెయ్యని తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఆరోపణ మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుందని చెప్పుకోవాలి. ఆ ఆరోపణ కారణంగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మాటలు అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు చెయ్యని తప్పుకు వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు వినే పొజిషన్ లో కూడా ఉండరు. ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వార్త. అలాగే ఎవరైతే రెంట్ ఇళ్లలో ఉంటున్నటువంటి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఉన్నారో మీ యొక్క ఓనర్స్ తో గొడవ జరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే గొడవ తీవ్రత పెరగకుండా మీరు దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మాట అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో దానికి సంబంధించిన ఆఫర్ రాదు, కానీ ఇదివరకు ఎప్పుడో మీరు ప్రయత్నం చేసి వదిలేసినటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అంటే దాని విషయంలో మీరు ప్రయత్నం చేశారు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోయారు. అటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి బంధువులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఉన్నారో, ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం మీకు రాబోతుంది. అయితే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా ఈ రోజు కలుసుకుంటారు. మిత్రులందరితో కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మధ్య కాలంలో ప్లాన్ చేస్తున్నారు కానీ క్లారిటీ అయితే లేదు. అయితే ఈ రోజు ఒక క్లారిటీకి వస్తారు. ఎక్కడ కలుసుకోవాలి, ఎవరెవరు కలుసుకోవాలి అనే విషయం గురించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు ఆ సమస్యకి పరిష్కారం లభించే అవకాశాలు కూడా మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. ఎందుకంటే అటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే దాని తాలూకు ప్రతికూలత, అంటే నెగిటివిటీ ఏదైతే ఉందో అది మన జీవితంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తులతో, అలాగే స్వార్థపూరితమైన వ్యక్తులతో మీరు కలిసి ఉండకూడదు. ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకునే వ్యక్తులను దూరం చేసుకోకండి. మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క లైఫ్ లో ఉంచుకోకండి. ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే మీ యొక్క జీవితం అద్భుతంగా సాగిపోతుంది. లేకపోతే కష్టాలతో, బాధలతో మీరు సతమతమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ సీత అమ్మవారిని, శ్రీరామచంద్రమూర్తిని నిత్యం భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు అనేవి చాలా విశేషమైన ఫలితాన్ని మీకు అందిస్తాయి. కాబట్టి దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా అద్భుతాలు మీ యొక్క లైఫ్ లో మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, 2025 ఫిబ్రవరి 3వ తేదీ దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత మీకు ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.